ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. చిన్న నర్సింపల్లె పులిమేరపల్లెలో సీసీ రోడ్ల ప్రారంభం అనంతరం మండల కేంద్రంలో 50 లక్షల రూపాయలతో నిర్మించే పశువుల హాస్పిటల్ను భూమి పూజ నిర్వహించారు. దేవగుడిపల్లెలో హాస్పిటల్తో పాటు R&R కాలనీలో బీటీ రోడ్డు 2 మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. టీ చాకిబండ గ్రామ శివారులో సీసీ రోడ్డుతో పాటు ఏపీ వంకపల్లెలో బీటీ రోడ్డును ప్రారంభించారు. ముఖ్యంగా వైసీపీ పాలకులు ఓకే రెడీ రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో ఈరోజు సుమారుగా 5,20,00,000 రూపాయల అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే 4 గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి, పశువులకు సంబంధించి పశువుల హాస్పిటల్కి 50 లక్షల రూపాయలు, అంటే అంతా కలిపి 5,20,00,000 రూపాయలకు పనులు పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఓన్లీ PR డిపార్ట్మెంటు, NRGS, DMF గ్రాంటే ఉపయోగించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా వెనుకడుగేసేది ఉండదు. ప్రతి ఒక్క గ్రామంలో మాట ప్రకారం ఏదైతే ముందు హామీ ఇచ్చామో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి కల్పన, నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇప్పటికే సంక్షేమం అనేది గ్రామాల్లో అన్ని పల్లెల్లో వితంతువులు పెన్షన్ల కాడి నుంచి వృద్ధాప్య పెన్షన్లు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పెన్షన్లు, అలాగే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీశక్తి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇవే కాకుండా గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎప్పుడు ఏ గ్రామం నోచుకోలేదు. ఈరోజు ఈ చిన్నమండెం మండలం విషయానికే వస్తే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్లు పొరిమేరపల్లె గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్డు ఒకటి పెండింగ్ ఉంటే 70 లక్షల రూపాయలు తీయడం జరిగింది. ఈరోజు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న చాయిబండకు మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. మల్లూరు గ్రామంలో ఇదే విధంగా రోడ్డు వేయడం జరిగింది. చిన్నమండెం ఓన్లీ టౌన్లోనే 1,20,00,000 రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. అలాగే ఏదైతే ఎలక్షన్లలో హామీలు ఇచ్చామో అవే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఈరోజు చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈ 2 సంవత్సరాలు పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ మార్కులు ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు మమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు, తప్పకుండా ఆదరిస్తారని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.